ఒకడేమో ప్రసాదంలో విషం పెట్టాలని చూస్తాడు, ఒకడేమో కల్మా చదవడం వచ్చా రాదా అని అడిగి చంపుతాడు. గింత చంపుతున్నా ఇంకా 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 ఎన్నాళ్ళి కుల వివక్ష? ఏం సాధిస్తావన్నా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూల్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో జరిగిన విన్న సంఘటన అయితే చాలా 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 బాధగా అనిపించింది. స్వామియే శరణమయ్యప్ప. దళితులకు వేరేగా, రెడ్లకు వేరేగా, బ్రాహ్మణులకు వేరేగా, కాపులకు వేరేగా ఉంటదా అనా? మిమ్మల్ని ఎవరైతే గుళ్ళోకి రానివ్వలేదో ఆ స్వాముల మీద, ఆ గుడి మీద మీతో పోరాడడానికి ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత సిద్ధంగా ఉంది. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. ఎవరి దగ్గరైనా ఒకటే సమాధానం, ఇంకా మాకు డీటెయిల్స్ దొరకలేదు, లేదా వాళ్ళ గురించి ఒక ఫోన్ దొరికింది కానీ నెంబర్ అది స్విచ్ ఆఫ్ ఉంది. నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రానిలేదు, వాళ్ళకి ఎవరిచ్చిండ్రు ఆ హక్కు? మాలలో కూడా అసలు ఎక్కడా వివక్ష ఉండకూడదు. ఇంకా మాల వేసుకుంటే ఎవరైనా అయ్యప్ప స్వామితో సమానం, కాళ్ళకు నమస్కారం చెయ్యాల్సిందే. మీరు ధైర్యంగా బయటికి రండి అన్న. మీ మీద వివక్ష చూపించినోడు ఎవడో చూపించండి. ఆ అర్చకుడి నుంచి మొదలేస్తే ఎవరక్కడ పీఠం పెట్టుకుంది, ఆ పీఠం పెట్టుకున్న వాళ్ళకి మీరు వస్తే వచ్చే నొప్పేంది? చలిలో వణికిపోతున్నా కనికరం రాని వాళ్ళు అసలు మాలేసుకున్నా వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటి అనేది ఖచ్చితంగా ప్రశ్నిద్దాం.